లో ఎక్కువగా జనసేన బీజేపీ ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాయి. సో దీనికి వీళ్ళకి రెస్ట్ ఆఫ్ ద 4 years హౌ దే ఆర్ గోయింగ్ టు కాంకర్ అగైన్ అన్న దగ్గర ఇవన్నీ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చిన పాపానికి ఆ నెగిటివ్స్ వీళ్ళకి కూడా ఎక్కువ అట్రిబ్యూట్ అవుతాయి. అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు బీజేపీదే ఉంది సార్, వాళ్ళు 0.83%, తెలుగుదేశం మళ్ళీ ఈ టర్మ్ కాకపోతే నెక్స్ట్ టర్మ్ మళ్ళీ 3 వచ్చి కమాన్ అంటే 4-5 సీట్లు గెలుచుకోవడానికి నేపథ్యాలు క్రియేట్ అవుతాయేమో. కానీ జనసేన ఈజ్ టోటల్లీ ఇవాళ ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి అందరినీ తీసుకొచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. ఈ రోల్ని కనుక పొరపాటున ఇది ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కావట్లేదు అన్న దగ్గర మాత్రం ఎంత కష్టపడి కూటమి ఏర్పాటు చేశారో అంత కూటమి భారం అంతటా పెనుభారంగా పవన్ కళ్యాణ్ కూడా మోయవలసి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు, శివలింగం మీద తేలులాగా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రొటెక్షన్ వచ్చేసింది రాజకీయం, బట్ స్టిల్ విల్ టేక్ హిమ్ టు టాస్క్ అని చెప్పి మాట అన్నారు. నిజంగా శివలింగం మీద తేలేనా జగన్మోహన్ రెడ్డి? సరే, మీరు వాళ్ళ భాష, వాళ్ళు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డిని హ్యూమిలియేషన్ టు ద పీక్స్ అన్నదే చెప్పాలి ఆయన రాజకీయ అరంగేట్రం నుంచి ఈ రోజు దాకా. బికాజ్ ఇప్పుడు మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు ఎదగకూడదు. ఆయన ఏం చేశాడంటే ఈ ఇంకో చెట్లు ఎందుకు దరిద్రం అని చెప్పి డైరెక్ట్గా మర్రి చెట్లుగా ఆయన వైఎస్ఆర్సీపీ పాతుకుని కూర్చున్నాడు. కూర్చుకొని ఏం చేశాడు, ఈ 10 ఏళ్లలో వీళ్ళు తిట్టిన తిట్లు అనుకోండి, లేకపోతే వీళ్ళు వదిలిన కాలువ నీళ్ళు అనుకోండి, మర్రి చెట్టు కూడా మర్రి చెట్లుగా ఎదిగింది. whether you believe it or not, successfully they completed a decade. With humiliations, even Pawan Kalyan also completed his decade. And ఇవాళ ఎక్స్పెక్టేషన్స్కి వచ్చాడు అతను 21 స్థానాలతోనూ ఆయన గెలుచుకుని. బట్ ఇన్ ద సేమ్ సినారియోలో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఒకసారి 151 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి అపోజిషన్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవుతుంది అలాంగ్ విత్ తెలుగుదేశం. ఫర్గెట్ అబౌట్ సీట్స్. ఆ రోజు 23 స్థానాలు వచ్చినా తెలుగుదేశంకి దగ్గర 40% ఓటు బ్యాంకు. ఇవాళ 11 స్థానాలకు కన్ఫైన్ అయినా 40% ఓటు బ్యాంక్తో స్థిరంగా ఉన్నారు పార్టీల పరంగా. 11 అనే టిపికల్ నెంబరు ఇవాళ గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమికి దక్కబోతుంది అనేది రైజ్ అబ్జర్వేషన్. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది సార్, తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ టుడే ఇస్ యువర్ డే అండ్ సమ్ అదర్ డే సమ్వన్స్ డే. అండ్ ఇన్ ద సేమ్ జనవరిలో ఈ ప్రాసెస్లోనే గొప్ప వాళ్ళు చాలా మాట చెప్పారు, ఎవ్రీ డాగ్ హ్యావ్ హిజ్ ఓన్ డే అని. ఒక్కకే ఓ రోజు ఉన్నప్పుడు సమాజంలో పార్టీలు ప్రజలు ఉన్నప్పుడు ఎవరి కోసం ఉండదు. సో డే కమ్స్ అన్న దగ్గర చాలా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వెన్ హీ రైజెస్ రైజ్ లైట్ కనబడు సరే, రైజ్ డౌన్ఫాల్ అయినప్పుడు కేకే లైట్ వాడు రైజ్ లైట్ వాళ్ళు కూడా కనబడతారు ఆయనకి. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కనపట్లేదంటారా? ఆబ్వియస్లీ, బికాస్ ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఈ ఒక చీఫ్ మినిస్టర్ని ట్రాన్స్లో కూర్చోబెడతారు యాజ్ ఇఫ్ వాళ్ళు 5 సంవత్సరాలు పబ్బం గడుపుకోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు మేము సర్వే అవ్వాలంటే ఈ ముఖ్యమంత్రికి తేలిగ్గా లొంగే రకం కాదు చంద్రబాబు నాయుడు గారు. అంత తేలిగ్గా దోస్ డేస్ ఆఫ్ గాన్ సార్. 95 ఆయన చెప్పింది నేను అనుకున్న దగ్గర నేనెందుకు భరత్ గారు విశాఖ ఎంపీ 80% బ్యూరోక్రాట్స్ మీద ఆయన ఇచ్చిన డెలిబరేషన్ ఒకసారి చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఫైనల్గా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడారు పొదిల్లో ఒకసారి చూద్దాం. కొనుగోలు చేసే ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్కెట్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్కెట్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్కెట్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైస్ అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి మీకు చూశారు కదా, అక్కడ ఆయన వైజాగ్లో వార్నింగ్ ఇచ్చాడు, దానికి ప్రతిగా ఆయన ఇక్కడ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇందులో ప్రతిగా వార్నింగ్లు అన్న దానికన్నా ఇతను సమస్య పట్ల ఆయన సమస్య మీదే మాట్లాడారు. ఏం సమస్య? మహిళల్ని అవమానించే సమస్య. మహిళలను అవమానించారన్నది ఇంటర్ప్రిటేషన్. రాజధానికి ఆ పదం ఉచ్చరించడం తప్పన్నది తప్ప మహిళలను ఎక్కడ కించపరిచిన ఉదంతం లేదు. అది వదిలేండి పక్కకు. కానీ ఇక్కడ మార్క్ఫెడ్తో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఈ ప్రభుత్వం ఈసారి విస్మరించింది. రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇవ్వాల్సింది సంవత్సర కాలంలో వాళ్ళకి రూపాయి ఇవ్వలేదు. అండ్ పంట బీమా అది దానికి ఈ ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. ఇవన్నీ రైతు సమస్యల మీద గలమే. అపోజిషన్ అనే పార్టీ కాకుండా ఎవరు ఇప్పుతారు? మీరు అపోజిషన్ స్టేటస్ ఆయనకి ఇవ్వకపోవచ్చు, బట్ అతను అపోజిషన్ పార్టీ ఇన్ ద స్టేట్ అదర్ దెన్ కాంగ్రెస్ బీజేపీ
అండ్ తెలుగుదేశం అండ్ జనసేన కానప్పుడు ఆబ్వియస్లీ వాయిస్ ఇస్తున్నాడు అతను. ఈ వాయిస్కి ప్రజాస్వామ్యంలో స్పందన ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండాలి అన్నది ప్రశ్న సమాధానం సంధించినప్పుడు సమాధానం మీరు ఎత్తుక్కోవాలి. దిస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్ అన్నది. ఎందుకంటే పంట కొనుగోలు జరిగిందా లేదా, రైతుల తీవ్ర సమస్యలు ఉన్నాయి, ఒక క్రాప్ హాలిడే అని చెప్తున్నారు ఏకంగా పొగాకు రైతులకి. సో దీనివన్నీ ఎప్పుడైతే ప్రభుత్వం మీద ప్రెషర్ అక్యుములేట్ అవుతున్నప్పుడు కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. పంట బీమా లేదు, 20,000 దగ్గర ఇస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2 టర్మ్స్ ఇచ్చేసింది, ఖరీఫ్ రబీ సీజన్కి ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు ఇంకా ప్రజలకి. సో ఇది ఎక్కడ విడ్డూరం? సో వీటి మీద ప్రశ్న ఎవరో ఒకరు సంధించాలి కదా. అండ్ గిట్టుబాటు ధర విషయంలో ఇవాళ ఎంతంత అంబిగ్యూటీలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా ఒక ప్రైస్ ఉంటుంది సార్, గత రేట్ కానీ ఇప్పుడు బంగారం ధరే ఉంది, రోజు రోజుకి పెరుగుతుందా లేదా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తగ్గుతుందా? ఏదైనా పంట ఇవాళ రైతుకు గిట్టుబాటు ధర అన్నదే లేకుండా గిట్టుబాటు ధర కన్నా ఇంకా హీనాతహీనంగా ఉన్నప్పుడు, గత ప్రభుత్వాల్లో ఉన్న రేట్ల కన్నా దయనీయంగా ఉన్నప్పుడు మరి ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. దీనికి కార్యాచరణ లేదు. అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఆర్బీకే సెంటర్ దగ్గర మార్కెట్ త్రూగా బేర్ మినిమం ప్రైస్ వచ్చే, యావరేజ్ ప్రైస్ వచ్చే కాన్సెప్ట్. లాస్ట్ టైం ఇలాగే ఈయన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినప్పుడు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ప్రస్తావన చేయటం, సబ్సిక్వెంట్గా ఏదో ఇమీడియట్ మెజర్ ఫర్ గుంటూరు మిర్చి యాడ్ తీసుకురావటం, ఇప్పుడు కూడా ఏదైనా చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా ప్రసాద్ గారి విశ్లేషణలో ఏంటంటే, ఒకరు ఆపుతాడు ఒక గుంటూరు మిర్చి యాడ్, నెక్స్ట్ పొదిలి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా, ప్రత్యేకించి రైతుల గురించనో లేకపోతే ఏ విద్యార్థులకు